దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసుదేని వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరంత త్వరగా తిరిగిపోట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. చూడండి, అంత్యదినముల్లో ఉన్నాము. భక్తి విషయంలో మెలకువ కలిగి లేకపోతే, జాగ్రత్తగా ఉండకపోతే చాలా నష్టపోతాం. ఎందుకంటే లోకములో భిన్నమైనటువంటి బోధలు, అంటే దుర్బోధలు, నీతి విరోధ బోధలు, రకరకాలైనటువంటి కల్పనా కథలు ఎన్నో ఉన్నాయి. అయితే హితబోధ ఏదో మనము గుర్తెరిగే వారిగా ఉండాలి. గుర్తెరగాలంటే దైవాత్మ చేత మనం నింపబడినప్పుడు మాత్రమే హితబోధను గుర్తెరగగలుగుతాం. అయితే హితబోధ అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ. ఈ బోధ ఎలా ఉంటుంది అంటే ఖండింపులు ఉంటాయి, తప్పులు సరిచేయటం ఉంటుంది, నీతి యందు శిక్ష చేయటం వంటివి ఉంటాయి. అయితే ఇటువంటి ఆరోగ్యకరమైనటువంటి బోధను అనుసరించకుండా కొందరు తమ స్వకీయ దురాశలకు లోబడి, అంటే పొగడతలు, ప్రశంసలు, వారు ఏమి చేసినా కూడా వారికి అనుకూలంగా బోధించే బోధలను వారు ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారిని బోధించే వారిని వెంబడిస్తూ ఉంటారు. అయితే ఇంకా వీరు సత్యమునకు చెవి ఒగ్గకుండా కల్పనా కథల వైపు తిరుగుతూ దైవ వాక్యానుసారంగా లేనటువంటి ప్రవచనాల యందు నమ్మిక ఉంచి ఎంతో గర్వాంధులుగా జీవిస్తూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు కదా, మీరు ఇటువంటి నీతి విరోధుల బోధ నుండి తొలగింపబడి దేవుని పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ఆ స్థిర మనస్సును విడిచిపోకుండా మీ హృదయాలను కాచుకొనండని ప్రభు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ వాక్య ప్రకారము మరి వింటున్నటువంటి మీరు హితబోధ ఏదో, భిన్నమైన సువార్తలు ఏవో తప్పకుండా గుర్తెరిగి బహు దైవజ్ఞానముతో మెలకుగా ఉండేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. ఇదిగో ప్రభా, నీ కొరకు నాయన వారిని గొప్పగా సిద్ధపరచండి. ముఖ్యంగా లోకంలో తండ్రి రకరకాలైనటువంటి దుర్బోధలు ఉన్నాయి. ఏది అయ్యా దైవాత్మ చేత హితబోధగా ఉందో గ్రహించుకునే జ్ఞానం వారికి దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మతో వారిని నింపండి దేవా. ఎలా అంటే అలా వెళ్ళిపోయేవారుగా కాదు, లోక ఆకర్షణల వైపు వెళ్ళిపోయేవారుగా కాదు, కానీ తండ్రి నీకు స్తోత్రాలు. నీ బోధ యందు నిలిచుండే మనస్సు నీ ప్రజలకు దయచేయండి ప్రభా. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. అపవిత్రాత్మలతో పీడించబడుతున్న వారికి ఇప్పుడే విడుదల దయచేయండి అయ్యా. నీ బిడ్డలకు ఏది అవసరమో, సంతానం లేని వారికి ఉంటున్నారు, సంతానం అనుగ్రహం, ఎవరికి ఏది కావలియనో అది వారికి దయచేయండి. పిల్లల మొదలుకు పెద్దల వరకు అందరినీ దినమంతా కాచి దాచి కాపాడమని యేసు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.